అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 57. ముగ్గురు కిందికి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసి కార్‌లో స్టేడియంకి బయలుదేరుతారు. ఫస్ట్ టైం ముంబైని చూస్తున్న అంజు పాప నోరెళ్లబెట్టి కార్ విండో నుండి చూస్తూ వావ్! బావుంది కదా నిత్య. హా! అవును అంజు. నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా? అని అడుగుతుంది అంజలి. హా! వచ్చానంజు. ఇక్కడికి రావడం ఫోర్త్ టైం. ఓహ్! ఓకే. అన్నయ్య ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేద్దామనుకున్నాడు. మాకు ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంది తెలుసా? వెళ్ళి ఒకసారి చూసొద్దామా? కిరణ్ గెస్ట్ హౌస్‌కి వెళ్దామా? మ్యాచ్‌కి ఇంకా టైం ఉంది కదా! అంటుంది నిత్య. ఓకే నిత్య. డ్రైవర్ అని చెప్పి అడ్రస్ చెబుతాడు కిరణ్. డ్రైవర్ కిరణ్ చెప్పిన అడ్రస్‌కి తీసుకెళ్తాడు. మాకు ఎప్పుడైనా బోరింగ్‌గా అనిపిస్తే మేము ఇక్కడికి వచ్చి 1 వీక్ అలా ఉండి ఎంజాయ్ వెళ్ళేవాళ్ళం అని చెబుతుంది నిత్య. ఇంత రిచ్ ఫ్యామిలీలోకి నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఇంత పూర్ గర్ల్‌ని అసలు వాడికి ఎలా నచ్చాను? నేను నాకంటే అందంగా ఉన్నవాళ్ళు, ఆస్తున్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా! వాడికి నేనే ఎందుకు నచ్చాను? అనుకుంటుంది అంజు. అంజు అని భుజం తట్టి పిలుస్తుంది నిత్య. హా నిత్య అంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? మీ అన్న క్యారెక్టర్ ఏంటో కొంచెం కూడా అర్థం కావట్లేదు. వాడితో పెరిగిన నాకే అర్థం కాలేదు. నీకెలా అర్థమవుతుంది అంజు? చెప్పు అంటుంది నిత్య. వాడు కడుపులో ఉన్నప్పుడే మా మామ్ ప్రాణాలు రిస్క్‌లో పెట్టాడు. తల్లి లేదా బిడ్డ ఇద్దరిలో ఎవరైనా ఒకరు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పారంట. తల్లి ఉంటే ఇంకో బిడ్డనైనా కంటుంది అని మా డాడ్ మా మామ్ ప్రాణాలను కాపాడమని చెప్పాడంట. మా మామ్‌కి సర్జరీ చేసి వాడిని తీశారు. కానీ ఇద్దరూ సేఫ్‌గానే బయటపడ్డారు. ఇది వైద్య శాస్త్రంలోనే అద్భుతం అన్నారు డాక్టర్స్. తను చెబుతూ ఉంటే చిన్నగా నవ్వుతూ ఉంది. వీడి సైకోయిజం అప్పటి నుండే స్టార్ట్ అయిందన్నమాట అనుకుంటుంది పాప మనసులో. అంతలో గెస్ట్ హౌస్ రావడంతో కార్ ఆపుతాడు డ్రైవర్. ముగ్గురు కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటారు. అంజు మాత్రం అక్కడే స్ట్రక్ అయిపోతుంది. చుట్టూ విశాలమైన గార్డెన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, షో ప్లాంట్స్ చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు పాపకి. అక్కడ మనుషులు లేకపోయినా పనిచేసే వాళ్ళు మాత్రం ఇద్దరు ఉంటారు. ఎంత నీట్‌గా ఉందంటే ఏ పార్క్ కూడా పనికిరాదు అక్కడ. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది అట్మాస్ఫియర్ అంతా. పాప కళ్ళు నలుపుకొని మరీ చుట్టూ చూస్తూ ఉంది. ఎన్నడూ చూడని విచిత్రమైన ఫ్లవర్స్ కూడా కనబడడంతో వాటి దగ్గరికి వెళ్ళి చేతితో తడుముతూ అన్ని టెన్షన్స్ మర్చిపోయి కాసేపు సేద తీరింది పాప. మొత్తం గ్రీన్ కలర్‌లో ఉంది గార్డెన్ అంతా. అంజు పద లోపలికి అంటూ తన చెయ్యి పట్టి తీసుకెళ్తుంది నిత్య. అబ్బా! కాసేపు ఆగు నిత్య. చాలా బావున్నాయి ప్లాంట్స్. అసలు నేనెప్పుడు చూడలేదు వీటిని అంటుంది అంజు. ఇంకా ఇదేం చూసావ్? ఇంట్లోకి పద చెబుతాను అంటూ తనని ఇంట్లోకి లాక్కెళ్తుంది నిత్య. లోపలికి వెళ్ళగానే అంజు కళ్ళు చెదిరిపోతాయి. ఫుల్ రిచ్ పాష్ ఇంటీరియర్ డిజైన్‌తో ఎన్నడూ చూడని 3 ఓపెన్ లేఅవుట్ ఇంటీరియర్స్, ఆర్చ్ ఇంటీరియర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్స్ డిజైన్స్. ఇల్లుని పరికించి మరీ చూస్తుంది పాప. అంజు పైకి వెళ్దాం పదా అంటూ పై ఫ్లోర్ తీసుకెళ్తుంది నిత్య. పైన ఇంతకంటే రిచ్‌గా ఉంది. వామ్మో! ఇది ఇల్లా ఇంద్రభవనమా? ఏంటి ఇంత బ్యూటిఫుల్‌గా ఉంది అని అనుకుంటూ ఉండగా నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా. క్లోజ్ యువర్ ఐస్ అంటూ తన కళ్ళ మీద చేతులు పెట్టి పైకి తీసుకెళ్తుంది నిత్య. ఓపెన్ అనగానే కళ్ళు తెరుస్తుంది అంజు. చుట్టూ చూసిన పాప ఫ్రీజ్ అవుతుంది. అక్కడ లొకేషన్ ఎలా ఉంది అంటే చుట్టూ వాటర్, వన్ సైడ్ గార్డెన్ ఉంటుంది. మధ్యలో హౌస్ ఉంటుంది. అంజుకి నిజంగా సర్ప్రైజ్ లాగా ఉంది. మనసు ఒక్కసారిగా పీస్‌ఫుల్‌గా మారింది. ఇక కిరణ్ అంజుని అంత హ్యాపీగా ఎప్పుడు చూడలేదు. తను అలా ఎంజాయ్ చేస్తుంటే తన ఫొటోస్‌ని మొబైల్‌లో బంధించాడు కిరణ్. హర్షబాబు కోసం అన్నమాట. అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి కిరణ్ ఫుడ్ అరేంజ్ చేయించాడు. అంజు, నిత్య, కిరణ్ క్లైమేట్‌ని ఎంజాయ్ చేస్తూ తిని మ్యాచ్‌కి టైం అవుతుండడంతో అక్కడ నుండి బయలుదేరుతారు. ముంబై ఫుట్బాల్ ఎరీనా స్టేడియం రాగానే కార్ ఆపుతాడు డ్రైవర్. ముగ్గురు దిగి లోపలికి వెళ్ళి అక్కడ అరేంజ్ చేసిన సీట్లలో కూర్చుంటారు. అప్పుడే స్టేడియంలోకి ఇంగ్లాండ్ టీం ఎంట్రీ అవుతుంది. ఇంగ్లాండ్ నేషనల్ యాంథమ్ ఆలపిస్తారు. ఇంతలో ఇండియా టీం కూడా స్టేడియంలోకి ఎంట్రీ అవుతారు. ఇండియా నేషనల్ యాంథమ్ స్టార్ట్ చేయగానే ఇండియన్స్ అందరూ లేచి నిలబడి ఆలపిస్తూ ఉంటారు. ఇక మన బాబు అంతమందిలో చుక్కల్లో చంద్రుడిలాగా మెరుస్తున్నాడు. టీ షర్ట్ షార్ట్‌లో
అంతమందిలో బాబు బాడీ స్పష్టంగా కనబడుతుంది. అంజు కళ్ళకి మెలితిరిగిన కండలు, ప్రతి పార్ట్ ప్యాక్ కనబడుతుంటే కోహినూర్ డైమండ్లా మెరిసిపోతున్నాడు మన హర్ష బాబు. వీళ్ళని చూసి గాలిలో చేతిని ఊపుతున్నాడు హర్ష. నిత్య, కిరణ్ హూ హర్ష, అన్నయ్య హూ అంటూ అరుస్తూ ఉంటారు. హర్ష హర్ష అంటూ కొందరు, ఇండియా ఇండియా అంటూ కొందరు అరుస్తూ ఉంటారు. అక్కడున్న వాళ్ళు 2 జట్ల కెప్టెన్స్ని నిలబెట్టి టాస్క్ వేస్తారు. టాస్క్లో ఇండియా గెలుస్తుంది. హూ అంటూ అరుస్తూ ఉంటారు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హర్ష స్టార్ట్ చేసి గోల్ వేస్తాడు. అలా టక్ టక్కున 10 బాల్ గోల్ రీచ్ అవుతాయి. మిగతా బాల్స్ ఇంగ్లాండ్ వేస్తుంది. అలా ఆట రసవత్తరంగా సాగుతుంది. అంజుకి ఆటను చూస్తుంటే ఒకలాంటి ఎగ్జైట్మెంట్తో క్లాప్స్ కొడుతుంది. చాలా హ్యాపీగా ఉంది పాపకి. హర్ష వీలైనప్పుడు పాపని అబ్జర్వ్ చేస్తున్నాడు. మ్యాచ్ లాస్ట్ స్టేజ్కి వస్తుంది. ఇండియా టీంకి గోల్స్ ఎక్కువగా పడడంతో ఇంకో హాఫ్ ఎన్ అవర్లో మ్యాచ్ అయిపోతుంది అనగా హర్ష చూపు అక్కడ కూర్చున్న అంజు మీద పడగానే పాప అక్కడ ఉండదు. నిత్య ఒకతే ఉంటుంది. నిత్య కూడా డల్గా ఉండడం బాబు అబ్జర్వ్ చేస్తాడు. ఇక ఆటని నెగ్లెక్ట్ చేయకుండా ఆడుతాడు. అంతలో టక్ టక్ గోల్స్ వేస్తారు ఆపోజిట్ టీం మెంబర్స్. అప్పటి వరకు తక్కువగా ఉన్న ఇంగ్లాండ్ టీం గోల్ టక్కున పెరుగుతాయి. మ్యాచ్ ఇద్దరి మధ్య టై అవుతుంది. హో అని అప్పటి వరకు ఎంకరేజ్ చేసిన వాళ్ళంతా డిసప్పాయింట్ అవుతారు. అందరి గుండెల్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టై కావడం వల్ల ఇరు జట్లకు ఒక ఛాన్స్ ఇస్తారు. ఒక జట్టు గోల్ వేయాలి, ఇంకో జట్టు గోల్ పడకుండా ఆపడం. ఇండియా టీం కెప్టెన్ హర్షకి గోల్ వేసే ఛాన్స్ ఇస్తారు. బాబు ఒకసారి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని సంకల్పించుకుంటాడు. బాల్ గట్టిగా ఒక తన్ను తన్నగానే అది ఒకే దెబ్బకు గోల్ రీచ్ అవుతుంది. హో అంటూ అరుస్తూ విజిల్స్ వేస్తూ స్టేడియం మొత్తం మోత మోగుతుంది. నిత్య ఫుల్ ఖుషి, ఇంకో సైడ్ బాధ. అన్నయ్యని ఎలా ఫేస్ చేయాలి అన్న టెన్షన్. అప్పుడప్పుడు హర్ష నిత్యని గమనిస్తూనే ఉన్నాడు. ఫైనల్ అనౌన్స్మెంట్గా ఇండియా జట్టును అప్రిషియేట్ చేస్తూ సెలబ్రేట్ చేస్తారు. ద ఫుట్బాల్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ విన్నర్ ఈస్ ఇండియా అని మైక్లో గట్టిగా అనౌన్స్ చేసి కప్ ప్రజెంట్ చేస్తారు. అలా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లీగ్ పూర్తవుతుంది. అన్నయ్యకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నిత్యకి. భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. ఇక్కడ ఇండియా టీం స్పాన్సర్స్తో మీటింగ్ ఫినిష్ చేసుకొని నిత్య దగ్గరికి వస్తాడు హర్ష. కంగ్రాట్స్ అన్నయ్య అంటుంది నిత్య. థ్యాంక్ యూ నిత్య, థ్యాంక్ యూ సో మచ్ అని తనని హగ్ చేసుకుంటాడు. అన్నయ్య అంత హ్యాపీగా ఉండడం ఎప్పుడు చూడని నిత్య ఇప్పుడు ఈ బ్యాడ్ న్యూస్ని ఎలా చెప్పాలి అని తనలో తనే మదన పడుతూ ఉంటుంది. సరే కానీ కిరణ్, అంజు ఎక్కడికెళ్లారు అని అడగగానే పాప బాడీ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. ఏంటి నిత్య మాట్లాడట్లేదు? అది అన్నయ్య అంటూ గునుగుతూ ఉంటుంది. టెల్ మీ అంటాడు. అయినా చెప్పట్లేదు నిత్య. చెప్పు నిత్య అంటూ తన భుజం తట్టి ఊపుతూ ఉంటాడు. ఏం జరిగిందో మ్యాటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నిత్య. అంజు మ్యాచ్ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండగా టక్కున ఫోన్ వస్తుంది. అంతలో ఒక నోటిఫికేషన్ కూడా రావడంతో వాట్సాప్లో వీడియో ఓపెన్ చేసి చూడగానే అంజలికి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అవుతుంది. వెంటనే కిరణ్కి ఆ వీడియో చూపించి హైదరాబాద్కి రిటర్న్ అవుతారు ఇద్దరు. నువ్వు మీ అన్నతో కలిసిరా నిత్య, నేను అంజలిని తీసుకొని వెళ్తాను అని అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. అదంతా వింటున్న హర్ష కోపంతో కళ్ళు, ముఖం ఎర్రగా రక్తవర్ణంలో మారుతాయి. చేతి నరాలు పైకి తేలి గట్టిగా పిడికిలు బిగుస్తుంది. ఇక ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని హైదరాబాద్కి బయలుదేరుతారు. ఇక్కడ అంజు వీడియో చూసి షాక్తో వణుకు పుడుతూ ఉంటుంది. ఆ వీడియోని కిరణ్కి చూపెట్టగానే కిరణ్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఇక వెంటనే లేట్ చేయకుండా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని హైదరాబాద్కి బయలుదేరుతుంది. హైదరాబాద్ రాగానే తనని శ్రీనివాసపురం బస్సు ఎక్కిస్తాడు. నేను కూడా వస్తా అంజు అన్నా కానీ వద్దన్నయ్య, నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నేను వెళ్తే అక్కడ అన్నీ సెట్ అయిపోతాయి. నువ్వు వస్తే ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. మీ ఫ్రెండ్కి ఏం చెప్పొద్దని చెప్పండి. నేను ఇక మీతో ఇలా మాట్లాడడం ఇదే చివరిసారి. ఇక కాలేజ్కి రానన్నయ్య. మీ ఫ్రెండ్ అడిగితే నేను ఇంకో 2 డేస్లో వస్తానని చెప్పండి. అయ్యో అంజలి, అంత మాట అంటున్నావు ఎందుకు? అక్కడ సిచ్యువేషన్ మీకు తెలీదన్నయ్య. నేను ఇక ఇక్కడికి రాను. కానీ వాడు ఊరుకోడు కదా. ఊరుకోక ఏం చేస్తాడు? నువ్వు అనుకుంటున్నావంజు. వాడు నిన్ను అస్సలు వదలడు. అంత లేదన్నయ్య. నా ఇష్టం లేకుండా హర్ష నన్ను ఏం చేయలేడు.
నా కోసం ఊర్లోకి వచ్చినా కానీ నేను రాను. నా ఫ్యామిలీనే ఇంపార్టెంట్ నాకు. మీ ఫ్రెండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే చెత్త కదా! నా కోసం ఎలాగో మారడు. సో, నా ఫ్యామిలీని వదిలి నేను రాను. మీరైతే మీ ఫ్రెండ్‌కి ఏం చెప్పకండి. ఇంకో 2 డేస్‌లో వస్తానని చెప్పండి" అని చెప్పి అక్కడి నుండి శ్రీనివాసపురం బయలుదేరుతుంది అంజలి. కిరణ్ మాత్రం "నువ్వు వాడిని తక్కువ అంచనా వేస్తున్నావంజు. వాడు అనుకోడు, అనుకున్నాడంటే అది ఎంత కష్టమైనా వాడి వశం కావాల్సిందే. చిన్నప్పటి నుండి చూస్తున్నాను వాడిని. వాడి గురించి నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలీదు" అనుకుంటాడు మనసులో. అంజు వెళ్తున్నంతసేపు కళ్ళల్లో నుండి నీళ్లు వరదలై పారుతున్నాయి. ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ వెంటాడుతూ ఉంది అంజలిని. వెంటనే రాజుకి కాల్ చేస్తుంది. అతనితో మ్యాటర్ మొత్తం చెప్పగానే షాక్ అవుతాడు రాజు. ఈ విషయం చెప్పకండన్నయ్య. అమ్మ మాత్రం బానే ఉందా అన్నయ్య? హా అమ్మ బానే ఉందిరా. అమ్మకి ఎలాంటి ప్రాబ్లం లేదు అంటాడు రాజు. సరే అన్నయ్య, నేను ఇంకో 1 అవర్‌లో శ్రీనివాసపురంలో ఉంటాను. నువ్వేం టెన్షన్ పడకంజు. నేను వెళ్తానులే అంటాడు రాజు. వద్దన్నయ్య, నువ్వు ఇప్పటికే మా ప్రాబ్లమ్స్‌ని చాలా నెత్తినేసుకున్నావు. నిన్ను ఇంకా రిస్క్‌లో పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్రాణహాని కలిగే ఛాన్స్ ఉంటుంది. నేను వస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇక నుండి నేను కాలేజ్‌కి వెళ్ళనన్నయ్య, ఊర్లోనే ఉంటాను అని వస్తున్న కన్నీటిని ఆపలేకపోతుంది అంజలి. అంజు, నువ్వు మరీ అంతలా టెన్షన్ పడకు, ఏం ఆలోచించకు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిష్కారం ఆలోచిద్దాం. ఇంకా పరిష్కరించేది ఏం లేదన్నయ్య. నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కారణం నేను ఒక్కదాన్నే అంటుంది అంజలి. నేనే పరిష్కరిస్తాను. అమ్మ వాళ్ళని సేఫ్‌గా ఉంచుతాను. సరేరా, నువ్వైతే జాగ్రత్తగా ఇంటికి రా. సరే అన్నయ్య అని కాల్ కట్ చేస్తుంది అంజలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.